నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఢిల్లీలో బీజేపీ పెద్దలు పొత్తుల గురించి అయితే బాగా కసరత్తులు చేశారు, సక్సెస్ అయ్యారని కూడా అనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఏం జరిగిందంటే మన మోదీ గారు 4:2:1 సీట్ షేరింగ్ లాగా మాట్లాడుతున్నారు. అయితే ఇట్లా మాట్లాడిన సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు మాత్రం కొంచెం అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఇంతకీ కథ గురించి మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సిరి. సార్, ఇప్పుడు చూస్తుంటే ఈ 4:2:1 అది ఏంటి సార్, అంటే షేరింగ్ ఏంటి, అండ్ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇంత అసహనం వ్యక్తం చేస్తున్నారు? సో ఒకటేంటంటే ఢిల్లీ బీజేపీ వాళ్ళు ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో పెడుతూ ఎట్టాగైనా సరే పెట్టుకోవాలి అనేటువంటి యాంగిల్లో ఆలోచిస్తున్నారు అనేది తాజాగా వస్తున్నటువంటి సమాచారం. పొత్తు కన్ఫర్మ్ అయిపోయింది, ఇక సీట్ల షేరింగ్ మాత్రమే మిగిలింది. రేపో మాపో అది కూడా స్పష్టత వస్తుంది. ఆ తర్వాత 20-21 తారీఖులో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళబోతున్నారు. ఢిల్లీ వెళ్ళి అమిత్ షా మోడీతోటి సమావేశం అయిన తర్వాత ఈ పొత్తులకు సంబంధించినటువంటి అంశం, షేరింగ్కి సంబంధించిన అంశం ప్రకటన చేసేటువంటి అవకాశం ఉంది అనేది ఇప్పుడు లేటెస్ట్ న్యూస్. అది అసలు ఏ విధంగా ఈ పొత్తులకి సంబంధించినటువంటి షేరింగ్ ఉంటుంది అనే దాని మీద రకరకాలుగా చర్చ జరుగుతుంది. దాంట్లో భాగంగా ఢిల్లీలో తయారైనటువంటి ఒక ఈక్వేషన్ ఏంటంటే, ఢిల్లీ బీజేపీ పెద్దలు తయారు చేసినటువంటి ఈక్వేషన్ 4:2:1. ఏంటి 4:2:1 అని అంటే, ప్రతి లోక్సభ కాన్స్టిట్యున్సీలో ప్రతి జిల్లాలో, లేదంటే ఇప్పుడు ఆల్రెడీ విడదీసినటువంటి జిల్లాలు ఉన్నాయి కదా. సో ఆ ఉమ్మడి జిల్లాలు వేసుకున్నాం. ఉమ్మడి జిల్లాలు వేసుకుంటే 4 అంటే 4 తెలుగుదేశం పార్టీకి, 4, 2 జనసేన పార్టీకి, 1 బీజేపీకి. అసెంబ్లీ సెగ్మెంట్స్, అసెంబ్లీ సంఖ్య అంటే ఇప్పుడు విడగొట్టినటువంటి జిల్లాల ప్రకారం చూసుకుంటే 26 ఉన్నాయి జిల్లాలు ఇప్పుడు. సో లోక్సభ వచ్చేసి 25 ఉన్నాయి. సో ఈ ప్రతి లోక్సభ పరిధిలో 4 తెలుగుదేశం, 2 జనసేన, అలాగే 1 బీజేపీ అన్ని అడుగుతున్నారు. సో అది వర్కౌట్ కాదని చెప్తున్నారు. సో అది వర్కౌట్ అయ్యేటువంటి అవకాశం లేదని, ప్రతి జిల్లాలో 4 అంటే ఉమ్మడి జిల్లాలు వేసుకున్నా కానీ, ఒకవేళ ఉమ్మడి జిల్లాలు వేసుకుందాం, ప్రతి జిల్లాలో 4 అంటే లోక్సభ పరిధి వాళ్ళు అడుగుతున్నారు. లోక్సభ పరిధిని అడిగినప్పుడు 2 జనసేనకి, 2 జనసేన అంటే అప్పటికి లోక్సభ అంటే 25 × 2 50 అంతే కదా. ప్లస్ వాళ్ళకు 1 ఎవరికి బీజేపీకి అంటే 25 పోతే ఎంత 75 అవుతాయి. సో అది అయ్యే అవకాశం లేదు. ప్లస్ అది అసలు అది అయ్యే అవకాశమే లేదు. సో కాబట్టి దానికి తెలుగుదేశం పార్టీ అంగీకరించట్లేదు 1. సో ఇప్పుడు అసలు సీట్ల షేరింగ్ ఏ విధంగా ఉండబోతుంది అని అంటే, ఇప్పుడు వచ్చినటువంటి ప్రపోజల్ ఏంటంటే, అంటే మామూలుగా యూనిట్గా కాకుండా, లోక్సభ యూనిట్గా కాకుండా మొత్తం టోటల్ సంఖ్యను తీసుకుంటే 30 అసెంబ్లీ సెగ్మెంట్స్. 30 అంటే తెలుగుదేశం పార్టీకి ఇచ్చేటువంటి సీట్లు 30. ఎవరికి జనసేనకి, బీజేపీకి 30 ఇస్తే కనుక దాంట్లో జనసేన ఎన్ని తీసుకుంటుందో, బీజేపీ ఎన్ని తీసుకుంటుందో అది వాళ్ళ ఇష్టం. అలాగే 6 ఎంపీ సీట్లు, దాంట్లో 2 జనసేనకి, 4 బీజేపీకి. వాళ్ళు ఎక్కడెక్కడ తీసుకుంటారో అది వాళ్ళ ఇష్టం. సో కాబట్టి ఈ ఈక్వేషన్ అయితే వర్కౌట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. బట్ వాళ్ళు 4:2:1 అనేటువంటి ఈక్వేషన్ మాత్రం వర్కౌట్ కాదు అనేది చాలా క్లియర్గా తెలుగుదేశం పార్టీ చెప్పేసింది. దాంతో పునరాలోచన పడినటువంటి బీజేపీ కొన్ని రోజుల పాటు స్తబ్దుగా ఉంది. ఇప్పుడు మళ్ళా పొత్తు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకు పొత్తు కోసం ఇప్పుడు ప్రయత్నాలు చేస్తున్నారంటే, ఢిల్లీలో రైతుల ఉద్యమం ఉవ్వెత్తున ఎగుస్తూ ఉంది. అది కనుక ఇంకా మరీ పెరిగితే కనుక ఉత్తర భారతదేశంలో డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది బీజేపీ. సో ఉత్తర భారతదేశంలో ఎంపీ స్థానాలు ఎక్కువ రాకపోతే హ్యాట్రిక్ అనేది అసాధ్యం. కాబట్టి అక్కడ జరిగేటువంటి నష్టాన్ని పూడ్చుకోవాలంటే దక్షిణ భారతదేశంలో ఎంతో కొంత లాభపడాలి. ఆ విధంగా లాభపడాలంటే బలమైనటువంటి ప్రాంతీయ పార్టీలతో పొత్తు ఉండాలి బీజేపీకి. సో దాంట్లో భాగంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటేనే బీజేపీకి ఎంతో కొంత మేలు. ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు, దక్షిణ భారతదేశం మొత్తం కూడా ఎంతో కొంత మేలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో ఆ కోణం నుంచి ఇప్పుడు బీజేపీ పెద్దలు ఆలోచిస్తూ చంద్రబాబు నాయుడిని పిలిపిస్తున్నారు ఢిల్లీకి. రేపో మాపు పిలిపించేటువంటి అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ కూడా పిలిపించేటువంటి అవకాశం ఉంది. అటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర హోం మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా, వీళ్ళిద్దరూ కూర్చొని సీట్ల షేరింగ్కి సంబంధించిన అంశం మీద ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇన్ కేసు 4:2:1 అయితే మాత్రం ఈ పొత్తు అనేది అసాధ్యము, పొత్తు కుదిరేటువంటి అవకాశం లేదు, దానికి చంద్రబాబు నాయుడు ఒప్పుకునేటువంటి ఛాన్సే లేదు అనేది తెలుగుదేశం పార్టీ వర్గాల్లో వినిపిస్తుంది. ఫైనల్గా ఏంటంటే 30 అసెంబ్లీ
6 లోక్సభకు అయితే ఒప్పుకునే అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీ అని చెప్పి తెలుస్తుంది. ఈ 30లో 22 23 జనసేన పోటీ చేస్తుంది. మిగతా 7 8 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుంది. అంతకు మించి ఆప్షన్ అయితే ఇవ్వట్లేదు చంద్రబాబు నాయుడు అనేది మనకు తెలుస్తుంది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు. ఈ 175 అసెంబ్లీ స్థానాల్లో ఖచ్చితంగా 130 పోతే కనుక ఇంకా మిగతా 120 స్థానాల్లో యాక్చువల్గా 125 స్థానాల్లో పోటీ చేయాలని చెప్పి అనుకుంటుంది బీజేపీ అనుకుంటుంది. తెలుగుదేశం పార్టీ 125 స్థానాల్లో పోటీ చేసి మిగతాయి జనసేనకి బీజేపీకి ఇవ్వాలని వాళ్ళు కోరుకుంటున్నారు. 50 కోరుకుంటున్నారు వాళ్ళు. కానీ 135 అయినా పోటీ చేయాలి అని చెప్పి తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ కండెంట్స్ కూడా అనౌన్స్ అయ్యారు. సో కాంతి బీజేపీకి జనసేనకి ఇచ్చేటువంటి స్థానాలు బలమైనటువంటి క్యాండిడేట్స్ ఆ పార్టీలకు లేవు. సో కాబట్టి సీట్లు తీసుకోవడం కాదు, వాటిని గెలవాలి కదా. అందుకని చెప్పి 20 22 జనసేనకి ఇచ్చి మిగతా ఒక 6 7 8 బీజేపీకి ఇచ్చి మొత్తం 30 తోటి సరిపెడితే కనుక 140 స్థానాల్లో ఖచ్చితంగా పోటీ చేసుకోవడం అవకాశం ఉంటుంది. 140 స్థానాల్లో లేదంటే 135 తగ్గకుండా 140 వరకు పోటీ చేయాలనేది చేస్తుంది. 145 వాళ్ళ టార్గెట్ 145 చోట్ల పోటీ చేయాలనేది తెలుగుదేశం పార్టీ క్లియర్గా ఉంది. ఈ 145 పోను ఇంకా ఎన్ని ఉంటాయి, ఇంకొక 30 ఉంటాయి. సో ఆ 30 వాళ్ళకి ఇచ్చేస్తే కనుక 140 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేసేటువంటి అవకాశం ఉంది. కానీ వాళ్ళు ఏమంటున్నారు, జనసేన 30 ఇచ్చేసి జనసేనకి మాకు ఒక 10 అని చెప్పి కనీసం 40 అన్న ఇవ్వండి అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. కానీ అది కుదిరే అవకాశం లేదు. సో దాంతో ఇప్పుడు 145 పోటీ చేయాలనుకుంది అసలు వాస్తవంగా తెలుగుదేశం పార్టీ. సరే వాళ్ళ కోసం ఒక 5 అటు ఇటు ఇచ్చినా కానీ 140 అయితే ఖచ్చితంగా పోటీ చేస్తుంది తెలుగుదేశం పార్టీ. పోటీ చేసే అవకాశం ఉంది. సో ఆ ప్రపోజల్కి ఒప్పుకొని బీజేపీ చంద్రబాబు నాయుడిని ఢిల్లీకి రమ్మని చెప్తున్నారు. ఇప్పుడు మారినటువంటి పరిస్థితుల దృష్ట్యా ఇంకా కొన్ని రోజులు పోతే కనుక ఇప్పుడు ఉత్తర భారతదేశంలో కనుక ఈ ఒకవైపు మణిపూర్లో అల్లర్లో రేకెత్తాయి. మణిపూర్లో పరిస్థితి అదుపు తప్పింది. ఒకవైపు అది రగులుతూ ఉంది. ఇంకొక వైపు ఢిల్లీ కేంద్రంగా చేసుకుని రైతులు కనుక ఉద్యమం కనుక మరింత పెరిగి బలోపేతం అయితే కనుక మరింత బలహీనపడేటువంటి అవకాశం ఉంది బీజేపీ. అప్పుడు అసలు పొత్తుకు వస్తాడా రాదా చంద్రబాబు నాయుడు అనేటువంటి సందేహం కూడా ఉంది. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నందువల్ల వచ్చేటువంటి బెనిఫిట్ రాజకీయంగా ఏమీ లేదు తెలుగుదేశం పార్టీకి. అయినప్పటికీ పొత్తు పెట్టుకుంటున్నారు, ఎన్డీఏలో భాగస్వామ్యం కావాలనుకుంటున్నారు. దానికి కారణం ఏంటంటే కేవలం ఆయన మోరల్ సపోర్ట్ కోసం బీజేపీ తోటి మోరల్ సపోర్ట్ కోసం ఆయన పొత్తు పెట్టుకోవాలనుకుంటున్నాడు తప్పితే రాజకీయంగా ఓట్ల పరంగా ఎలాంటి బెనిఫిట్స్ తెలుగుదేశం పార్టీకి బీజేపీ నుంచి లేదు, అసలు లేదు. అలాంటి సమయంలో కూడా ఎన్డీఏలో భాగస్వామ్యం కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాడంటే కేవలం మోరల్ సపోర్ట్ కోసం అంటున్నారు. ఇప్పుడు కనుక ఈ టైంలో కనుక పొత్తు కనుక ఖరారు కాకపోతే, ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ భాగస్వామ్యం కాకపోతే, ఇప్పుడు ఆ ఉద్యమాలు కనుక ఉధృతం అయితే, లేటెస్ట్ సర్వేలు కనుక వస్తే, బీజేపీ బలహీనపడినట్టు కనుక ఉంటే అప్పుడు చంద్రబాబు నాయుడు దూరం అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తొందరగా ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీని భాగస్వామ్యం చేసుకోవాలి అనేటువంటి ఒక ఆదుర్త ఇప్పుడు బీజేపీలోనే కనిపిస్తూ ఉంది తెలుగుదేశం పార్టీ కన్నా కూడా. కాబట్టి 2-3 రోజుల్లో దీనికి సంబంధించిన వ్యవహారం మొత్తం కూడా స్పష్టంగా వచ్చేటువంటి అవకాశం ఉంది. 145 స్థానాలకు ఎట్టి పరిస్థితుల్లో కూడా తగ్గేటువంటి అవకాశం లేదు తెలుగుదేశం పార్టీ. కనీసం 140 చోట్లైనా తగ్గకుండా పోటీ చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే చాలామంది బీజేపీతో పొత్తు వద్దని చెప్పి అంటున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు ఆయన ఇష్ట ప్రకారం ఆయన పొత్తులకు వెళ్తూ ఉన్నారు. సో రకరకాల కారణాలు ఉన్నాయి, అర్థం చేసుకోండి అని చెప్పి ఆయన పొత్తుకు వెళ్తున్నారు. బట్ తెలుగుదేశం పార్టీలో మాత్రం ఇంటర్నల్గా మాత్రం ఇష్టం లేదు. రైట్. అంటే ఇంత గతంలో కూడా నిన్న కూడా ఒక మంత్రి గారు కూడా చెప్పారు పొత్తు లేకుండానే 160 స్థానాలు గెలిచే అవకాశం ఉందని చెప్పి. సో అంత ధీమా ఉన్నప్పుడు వెళ్ళే అవకాశం వాళ్ళకి ఇష్టం లేదు. కానీ బీజేపీతో మోరల్ సపోర్ట్ కోసం వెళ్తున్నారు. కేవలం జగన్మోహన్ రెడ్డి టార్గెట్గా చేసుకొని మాత్రమే కొంత త్యాగాలకు సిద్ధపడి బీజేపీతో పొత్తు పెట్టుకునే దానికి సిద్ధమవుతున్నారు తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఈ 4:2:1 అనేటువంటి ఈక్వేషన్ అయితే బీజేపీ వాళ్ళు అనుకుంటున్నా, జనసేన వాళ్ళు అనుకుంటున్నా, ఎట్టి పరిస్థితుల్లో అది వర్కౌట్ అయ్యేటువంటి నిష్పత్తి కాదు. కేవలం 30 స్థానాల వరకే అసెంబ్లీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది బీజేపీ ప్లస్ జనసేనకి. 6 అసెంబ్లీ లోక్సభ స్థానాలకి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. దానికి వాళ్ళిద్దరూ ఒప్పుకునేటువంటి పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.